హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. బాలు అయితే కంగారులో మీనాకైతే కాల్ చేస్తుంటాడు. అప్పుడే బాలుకి ఆ ఫోన్ అయితే తన ముందే కనిపిస్తూ ఉంటుంది. మీనా, ఎవరు వాళ్ళు? మీనాని ఎందుకు బలవంతంగా తీసుకెళ్లారు? ఎలా? ఎలా కాపాడాలి ఇప్పుడు మీనాని? అప్పుడే బాలుకు పక్కనే ఫ్లవర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అయితే బాలు అప్పుడే ఇంటి దగ్గర జరిగిందంతా ఊహించుకుంటూ ఉంటాడు. ఏంటి, నీలాకి పూలు కొత్తగా కనిపిస్తున్నాయి, ఇవి ఇంగ్లీష్ పూలు. ఓహో, ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాయా? మనకు తెలియదులే. పండగలప్పుడు డెకరేషన్కి అడుగుతారని నేను ఆర్డర్ పెట్టాను. పోనీలే, కొన్ని దేవుడి దగ్గర పెడతాను అని బాలు అయితే మీనా దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటాడు. విద్యకే కాదు, ఇంకొకరు కూడా పూలు కావాలంట, ఇచ్చేసి వస్తాను అని మీనా అయితే వెళ్తూ ఉంటుంది. అవన్నీ అయితే బాలు అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా బాలు అయితే ఒక్కొక్క పువ్వుని చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు. పూలన్నీ ఒకదాని వెనుకల లైన్లా పడి ఉంటాయి. అంటే మీనా కావాలని నా కోసం వదులుతూ వెళ్ళిందనమాట. మీనా, మంచి పని చేసాం, ఇంకేం భయం లేదు, నేను కాపాడుకుంటాను. ఇంకా బాలు అయితే తన కారులో బయలుదేరుతూ ఉంటాడు మీనాని కాపాడడానికి. అప్పుడే దినేష్ అయితే ఒక కిరీటం వేసుకొని, కళ్యాణి ముక్కు కసక్, కళ్యాణి చెవులు కసక్, సుప్పనాతి మొహంలా తయారు చేస్తాను అనా, దాన్ని తీసుకొచ్చాం. వచ్చిందా? వచ్చేసిందా? ఎక్కడుంది అని దినేష్ అయితే అక్కడ రూమ్లో కట్టిపడేసామన్నయ్య. ఆహా, ప్రాణాల మీద ఆశ వద్దుకునేలా చేస్తా పద అని దినేష్ అయితే తీసుకొస్తూ ఉంటాడు. అప్పుడే ఆ రౌడీ అయితే మీనాని చూపిస్తుంటాడు. జై, ఎందుకన్నా కొడుతున్నావు? నువ్వు చెప్పినట్టే దాన్ని తీసుకొచ్చాం కదా, చెమట దద్దమ్మ, నేను చెప్పినట్టే తీసుకొచ్చారు, కానీ చెప్పిన దాన్ని తీసుకురాలేదు. కళ్యాణ్ని తోటికోడలు తీసుకొచ్చారా మీరు? ఆ రుద్రగాడు ఎర్ర చీర కట్టుకుని అమ్మాయిని చెప్పాడన్నా. రే, ఎర్ర చీర కట్టుకున్న వాళ్ళంతా కళ్యాణి అయిపోతారా? ఇది నన్ను కొట్టి పోలీసులకు అప్పచెప్పాడే ఆ బాలుగాడు, వాడి పెళ్ళాం ఇది. సరే, ఇది ఒక అందుకు బాలుగాడి మీద నా పగ తీసుకునేందుకు పనికొస్తుంది. దీని విషయంలో ఏం చేయాలో ఆలోచిస్తాం. ముందు ఆ కళ్యాణి సంగతి తేలుస్తాను. మనోజ్ అయితే ఫోన్ మాట్లాడుతుంటాడు. అదే టైంలో మనోజ్ దగ్గరికి రోహిణి వచ్చి, ఏ వచ్చేసావా అని మనోజ్ అడుగుతుంటే, వచ్చాను, కానీ మళ్ళీ వెళ్ళాలి. ఎందుకు? విద్య వాళ్ళ ఫాదర్కి ఏదో సర్జరీ అంట, అర్జెంటుగా 50,000 కావాలంది. అప్పుగానే కదా అని నిన్ను అడిగి తెస్తానని చెప్పాను. అప్పు వచ్చే స్థాయిలో మనం ఉన్నామా? నాకు ఎన్నోసార్లు ఫైనాన్షియల్గా హెల్ప్ చేసింది మనోజ్. వాళ్ళ ఫాదర్ కోసం కాబట్టి హెల్ప్ చేద్దాం. ఆయన ఎవరో నాకు తెలీదు. ఉన్న డబ్బులంతా డీలర్ కట్టేశాం కదా. ఇప్పటికిప్పుడు 50,000 అంటే ఎక్కడి నుంచి తెస్తా? ఫ్రెండ్ అవసరంలో ఉంది, నాకు అవసరం ఉందన్నప్పుడు లేదనకుండా హెల్ప్ చేసింది. ఇప్పుడు నీలాగా నేను చేతులెట్టేస్తే నా ఫ్రెండ్షిప్కి ఏం అర్థం ఉంటుంది? నన్నేం చేయమంటావు రోహిణి? నీకు అవసరం అయినప్పుడల్లా నేను చాలా డబ్బులు ఇచ్చాను. అప్పుడు నేను నన్నేం చేయమంటానని అడిగానా? సారీ రోహిణి, అంతకుమించి ఏం చేస్తావులే. అప్పుడే రోహిణికి అయితే కాల్ వస్తుంటుంది. ఎవరు? విద్య నన్ను మనజొడుతుంటే, నేను మాట్లాడతాను, షాప్ తెరిచాక ఎలా అయినా అరెస్ట్ చేస్తానులే అని చెప్తాను, పెట్టిపో అంటుంటే, అవసరం లేదు నేనే చెప్తానులే అని రోహిణి అయితే ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటుంది. ఇప్పుడు మనోజ్ ముందు ఫోన్ లిఫ్ట్ చేస్తే దొరికిపోతానేమో అని ఫోన్ అయితే కట్ చేస్తుంటుంది. ఇంకా రోహిణి అయితే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది. డబ్బులు తీసుకొని నా దగ్గరకు వస్తావా? నేను సాక్ష్యాలు తీసుకొని మీ అత్తారింటికి రమ్మంటావా? దీపావళి బాంబులని నీ ఇంటి ముందే పేలిస్తాను, జాగ్రత్త అని దినేష్ అయితే వాయిస్ మెసేజ్ పంపిస్తూ ఉంటాడు రోహిణికి. వాడు ఇంతకు ముందులా కాదు, కొట్టించారని కసిలో ఉన్నాడు. ఈ చెయ్యినిచ్చి టైం ఇవ్వమని వాణ్ణి అడగాలి అని లోపల రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది. సరే, నేను వెళ్ళొస్తాను మనోజ్. మళ్ళీనా? ఎక్కడికి? ఒక క్లయింట్ని డబ్బు అడిగాను, ఇస్తాను రమ్మంది, తీసుకెళ్ళి విద్యకి ఇచ్చేసేస్తాను. లేకపోతే అమ్మ నన్ను తిడుతుంది. పర్వాలేదు, నేను తిట్టంది ఆవిడొక్కటే, ఆ లోటుగా తిరిగిపోతుంది. పూజ చేయించాలన్న హెల్ప్ కూడా చేయాలి, అది కూడా ముఖ్యమే. పూజ టైం కల్లా వస్తాను అని రోహిణి అయితే తన బ్యాగ్ తీసుకొని వెళ్తుంది. సరే, ఆటోలో ఏం వెళ్తాం, లేట్ అవుతుంది, మన కార్లో నేనే తీసుకొస్తాను పద అని మనోజ్ అంటుంటే, ఇద్దరం లేకపోతే అద్దయ్య ఇద్దరిని తిడుతుంది, ఉండి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి మనోజ్. సరే, జాగ్రత్త. ఇంకా వెనకకొచ్చి రోహిణి అయితే మనోజ్ని హక్ చేసుకుంటూ ఉంటుంది. ఎందుకు మిమ్మల్ని మోసం చేస్తూ, నీకు అబద్ధం చెప్తూ నిన్నే కోపడుతున్నాను అని రోహిణి అయితే లోపల అనుకుంటూ ఉంది. నేను కదా నీకు సారీ చెప్పాలి, నువ్వెందుకు సారీ చెప్తున్నావు రోహిణి అని అంటుంటాడు మనోజ్. నీ దగ్గర డబ్బులు లేవని తెలిసినా కూడా విసుక్కున్నాను, నా టెన్షన్ అలాంటిది, ఏమీ అనుకోకు. సరే, వస్తాను అని రోహిణి అయితే వెళ్తూ ఉంటుంది. అమ్మాయికురాలు, మనసులో ఏది దాచుకోలేదు, ఒక్కటి రహస్యంగా ఉంచుకోదు అని మనోజ్ అయితే అనుకుంటూ ఉంటాడు. అప్పుడు మీనా అయితే గించుకుంటూ ఉంటుంది. మీనా దగ్గరికి దినేష్ వచ్చి, ఏయ్, ఎవర్రా నువ్వు? ఈ రాజ్యానికి రాజునే, నన్నెందుకు తీసుకొచ్చావు? నీ మొగుడు నాకు బాకీ ఉన్నాడు, అయితే నా మొగుడిని అడుగు, దానికి నన్నెందుకు తీసుకొచ్చావు? వాడివ్వాల్సింది నేను తీసుకోవాల్సింది, నేనివ్వాల్సింది వాడు తీసుకోవాల్సింది చాలా ఉంది. రేయ్, నీ మంచి కోసమే చెప్తున్నాను, మర్యాదగా నన్ను వదిలి. నన్ను ఇలా ఎత్తుకొచ్చావని తెలిస్తే మా ఆయన నీ కాలు చేతులు విరగొడతాడు. ఆహాహాహా, రాని, అప్పుడు చూద్దాం. ఏం చూస్తావురా, నీ చావు నువ్వే చూస్తావు అని మీనా అంటూ ఉంటే, దెబ్బలానికి ఎక్కువ గుణపానికి తక్కువ అన్నట్టు ఉన్నావు,
పుల్లను విచ్చేసినట్టు విచ్చేస్తారు. ముందు కట్లు ఇప్పుతావా లేదా? నీ మొగుడు అంత మునగాడా? అలాంటి వాణ్ణి నా కాళ్ళ బేరాన్ని తీసుకురాకపోతే చూడు, నీ మాటలతో ఒక బేరం ఆడేద్దామనుకుంటున్నావా? ఏ నీకు అనిపించడం లేదా వెర్రోడా? నీకు నీకు తెలివి ఉంటేనే కదా, నీ కాళ్ళు ఉంటేనే కదా, నీ కాళ్ళు ఇరగొట్టి నీ చెక్కులు పెట్టి వెనక్కి పంపించేస్తాడు అని మీనా అంటుంటే, అప్పుడు దినేష్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అని టేప్ తెచ్చి మళ్ళీ పెట్టేస్తుంటాడు మీనాకి. అప్పుడే బాలు అయితే ఆ కారులో వెతుక్కుంటూ మీనా ఉన్న ప్లేస్కి అయితే వచ్చేస్తుంటాడు. అప్పుడే దినేష్ రావుడు వచ్చి అన్న ఒక్కసారి ఇటు రండి అన్న, ఇటు రండి అని బయట బాలునైతే చూపిస్తుంటాడు. దినేష్ వెనక్కొచ్చి మీనా ఉన్న ప్లేస్ని అయితే కవర్ చేస్తూ ఉంటాడు. ఇదే కదా మీనా ఇంగ్లీష్ స్కూల్ తెచ్చిన కవరు అని ఒక కారులో చూస్తూ బాలు అయితే అనుకుంటుంటాడు. ఈ కవర్ ఇక్కడ ఉందంటే మీనా కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నట్టు ఉంటుంది. బాలు అయితే లోపలికి వెళ్తూ ఉంటాడు. బాలు మీనాని చూస్తూ ఉంటాడు. ఇంకా బాలుకి ఒక ప్లాన్ వచ్చి మీనా కాల్ చేస్తూ ఉంటాడు. హలో, పోలీస్ స్టేషనా సార్? సార్ అని బాలు అయితే కాల్ చేస్తూ ఉంటాడు పోలీసులకి. అప్పుడే దినేష్ వాళ్ళ గుండాలు అయితే బాలుని రౌండ్ అప్ చేస్తూ ఉంటారు. రేయ్, ఎవర్రా మీరంతా? రేయ్, అడుగుతుంటే చెప్పరేంట్రా, ఎవరు మీరంతా? అప్పుడే దినేష్ అయితే ఫేస్కి ఖర్చు పట్టుకొని వస్తూ ఉంటాడు. నువ్వెవర్రా? అప్పుడే దినేష్ అయితే తన ఫేస్కి ఉన్న ఖర్చు తీసేస్తాడు. రేయ్, నువ్వా? ఏదిరా నా భార్య? అసలు నీకు ఈ అడ్రస్ ఎలా తెలిసింది? నా భార్య నాకు దారి చూపించింది. ఎక్కడ దాచావు నా భార్యని? అసలు ఎందుకు తీసుకొచ్చావు? కంగారు పడకు, నీ భార్య క్షేమంగా ఉంది. వెళ్ళి 1,00,000 రూపాయలు తీసుకురా, భద్రంగా చెప్తాను. రూపాయి కూడా ఇవ్వను. ఎక్కడరా నా భార్య? ఇవ్వకపోతే నీ భార్య ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఏమన్నావురా అని బాలు అయితే కొడుతూ ఉంటాడు దినేష్ని. రోహిణి కూడా అదే టైంకి అక్కడికి వస్తూ ఉంటుంది. ఇంకా వెనుక నుంచి అయితే దినేష్ వాళ్ళ మనుషులు బాలుని అయితే తలకాయ పాలు కొట్టేస్తూ ఉంటారు. ఇంకా మీనా అయితే అక్కడ ఉన్న అందరు వాళ్ళని కొట్టేస్తూ ఉంటుంది. ఇప్పుడే బాలు స్పృహలోకి వచ్చి మీనా ఇంకా మీనా అయితే దినేష్ దగ్గరికి వెళ్ళి చెంప మీద లాగు కొట్టిస్తూ ఉంటుంది. మీనాని చూస్తూ బాలు అయితే అలా ఉండిపోతారు. అదే టైంకి ఆ ప్లేస్కి పోలీసు అయితే వస్తూ ఉంటారు. అప్పుడు పోలీస్ అయితే ఇలా అంటూ ఉంటాడు. ఇదేంటయ్యా, నీ భార్యను కిడ్నాప్ చేశావన్నావు, చూస్తే నిన్నే కట్టిపడేశారు. మీ ఆవిడ ఫైట్ చేస్తుంది. నేను వచ్చాక కేసు రివర్స్ అయింది సార్. ఎదవ నన్ను కొట్టాడు. నాకు స్పృహ తప్పింది. శ్రీకృష్ణుడు మూర్చపోతే సత్యభామ నరకాసుడితో యుద్ధం చేసినట్టు చేసింది సార్ నా భార్య. కరెక్టేనమ్మా, నీ ధైర్య సాహసాలు నాకు నచ్చాయి. సినిమాలో క్లైమాక్స్ డైలాగ్లో ఉంది సార్. ఇంతకీ వాడేవాడు సార్ ఎదవకి ఆడవాళ్ళంటే ఆట బొమ్మతో సమానం సార్. బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు సంపాదిస్తాడు. అప్పుడే రోహిణి అయితే ఓ గాడ్, ఇదంతా విషయం మీనాకు తెలిసిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే పోలీస్ అయితే వీన్ని జైలు వేస్తాను, వీన్ని తీసుకెళ్ళిన కానిస్టేబుల్స్ అయితే అంటుంటాడు. ఇంకా రోహిణి అయితే వింధ్య దగ్గరికి వెళ్ళి అయిపోయింది, ఈ రెండో పెళ్లి కూడా నిలబడదు. ఈ వాళ్ళతో నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారు. నన్ను మా అత్తయ్య ఇంట్లో నుంచి మెడపెట్టుకొని బయటికి గెంటేస్తున్నాయి. అసలు బాలుకి నీ గురించి తెలిసిపోయింటో నీకెలా తెలిసింది? ఆ దిలేసి గాన్ని పోలీసులను పట్టించి ఆడవాళ్ళు అంటే ఆట బొమ్మలతో సమానం, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు ఆగుతుంటాడు అని అన్నాడు. అంటే బాలు నా గురించే కదా అన్నది. అయితే బాలు మీనా దినేష్ని పోలీసులకు ఎందుకు పట్టిస్తారు? మీ అత్తయ్య దగ్గరికి లాక్కొచ్చి నిజం చెప్పిస్తారు కదా. అదంతా ఆలోచించే పరిస్థితులు నేను లేను. వాళ్ళిద్దరికీ నిజం తెలిసిపోయిందంటే ఇక ఊరుకోరు వింధ్య. ఇంట్లో ఈ పాటికే అందరికీ అన్నీ చెప్పేసి ఉంటారు. అర్థమైంది. ఇది ఎప్పుడో ఒకరోజు వాళ్ళకి చెప్పాల్సిందే కదా. అదేదో వాళ్ళే చెప్పారనుకో, అంత సింపుల్గా ఎలా అనుకోవాలి వింధ్య? నా కాపురం కూలిపోతుంది. ఈ విషయం నువ్వు ఇప్పుడు కాదు, అబద్ధం చెప్పిన రోజే ఆలోచించాలి. పెళ్ళికి ముందే నీకు ఇదివరకే పెళ్ళి అయి ఒక కొడుకు ఉండాలని చెప్పాల్సింది రోహిణి. అప్పుడు కనీసం నిజాయితీ చెప్పినందుకు మనోజ్ తప్పుగా అనుకునేవాడే కాదు అని వింధ్య అంటూ ఉంటుంది. మనోజ్ ఎలాంటి వాడైనా నిన్ను బ్లైండ్గా ప్రేమించాడు, నిన్ను బాగా నమ్మాడు. ఇప్పుడు ఆ కళ్ళలో నమ్మిన అసహ్యం కనిపిస్తుంది. పెద్ద కోడలుగా ఆ ఇంట్లో గర్వంగా తిరిగాను. ఇప్పుడు ఒక మోసగత్తిలా బయటికి రావాలి వింధ్య. రోహిణి, ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకున్నా చేయలేవు. నిజాయిని దాస్తే ఎప్పుడు బయటపడుతుందానా అని భయపడుతూ బతకాలి. అయినా ఆ దినేష్ నిన్ను బ్లాక్మెయిల్ చేయకుండా అస్సలు వదలడు. అందుకే ఈ ఇంటికెళ్ళి నిజం ఒప్పుకో. మనోజ్ మీద ఉన్న ప్రేమతోనే అబద్ధం చెప్పానని చెప్పు. ఇంకేం ముఖం పెట్టుకుని ఆ ఇంటికి వెళ్ళాలి అంటుంటే అప్పుడే రోహిణికి అయితే కాల్ వస్తుంటుంది. అదిగో మా అత్తయ్య ఫోన్ చేస్తుంది. అంటే మొత్తం తెలిసిపోయి ఉంటుంది. ఏం చెయ్యాలి? మనోజ్ కూడా ఫోన్ చేస్తున్నాడే, ఏం చెప్పనే? ఫోన్లో మాట్లాడుకున్న విషయం కాదు. ధైర్యంగా ఇంటికి వెళ్ళు, ఏదైనా ఫేస్ చెయ్యి. ఇంతకాలం ఆడిన నాటకానికి తెరదించేయి అని వింధ్య అయితే అంటూ ఉంటుంది రోహిణితో. అప్పుడు శృతి వాళ్ళ మమ్మీ ఇలా అంటూ ఉంటుంది. బెడ్రూమ్ కోసం రోజు గొడవ అవుతుందని విన్నాం. అప్పట్లో మీరు ఇల్లు కట్టుకోవడానికి లోన్ కోసం అప్లై చేస్తే మా ఆయనే కదా లోన్ శాంక్షన్ చేయించింది. లేదంటే మీరు ఈ మాత్రమే ఇల్లు కట్టేవాళ్ళా? హేయ్, ఏమంటున్నావు నువ్వు అని బాలు అయితే వాళ్ళ అమ్మ మీదకి వెళ్తూ ఉంటాడు. మీదికి వస్తున్నావేంటి, కొడతావా? మర్యాద ఇంటికి వెళ్ళి నుంచి బయటికి వెళ్ళండి మీరు, లేదంటే
అప్పుడు బాలు లేదంటే ఏం మాట్లాడుతున్నావురా అని సత్యం అయితే బాలుని కొడుతూ ఉంటాడు.